హంగేర్పడ్డ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరో 2.5 పాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ చెరో 22 చోట్ల విజయం సాధించగా బీఆర్ఎస్ 8, బీజేపీ, సిపిఎం 1 చోట, ఇతరులు 6 చోట్ల విజయం సాధించారు. సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చిన కాంగ్రెస్తో జతకట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఆల్రెడీ బీఆర్ఎస్ ముందుకు వచ్చింది తమ మద్దతుతో తెలపడానికి, అయినా కాదని ఇటు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపింది. అండ్ పవర్ షేరింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే టర్మ్ షేరింగ్ కూడా జరుగుతోంది. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది మహేందర్? కార్తిక్, హంగేర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒక అంగీకారానికి వచ్చారు. చెరి 2.5 ఏళ్ళు కూడా పాలించే విధంగా వాళ్ళు ఒప్పందం సంబంధించి చేసుకున్నారు. ఇదే విషయంపై కూడా పీసీసీ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన నేత పల్లా వెంకటరెడ్డి కూడా ఒక సమావేశం సంబంధించి ఏర్పాటయ్యారు. ఈ సమావేశంలో కూడా పూర్తి వివరాలు సంబంధించి వాళ్ళు ఒక డిస్కషన్ చేశారు. డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వేము నరేందర్ రెడ్డితో పాటుగా పల్లా వెంకటరెడ్డి సమావేశం అయిన తర్వాత దీనికి ఒక అంగీకారానికి సంబంధించి వచ్చారు. మొదటి 2.5 ఏళ్ళు సిపిఐకి సంబంధించి మేయర్, అదేవిధంగా కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చే విధంగా అంగీకారం తెలిపారు. తర్వాత 2.5 ఏళ్ళు కాంగ్రెస్కి మేయర్, సిపిఐకి డిప్యూటీ మేయర్ ఇచ్చేటట్టు కూడా అంగీకారం సంబంధించి తెలిపిన నేపథ్యంలో కొత్తగూడెం సంబంధించి కార్పొరేషన్ మేయర్ పీఠంపై సస్పెన్స్ అనేది వీడిందని చెప్పుకోవాలి. అంతకు ముందు మనం చూసుకుంటే మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా ఇందులో 22 డివిజన్లు సిపిఐ గెలవగా 22 డివిజన్లు కాంగ్రెస్ గెలిచింది. స్వతంత్రులు 6 చోట్ల గెలవడం జరిగింది. బీజేపీ 1 చోట, సిపిఎం 1 చోట గెలిచింది. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బహిరంగంగా సిపిఐకి మద్దతు తెలిపింది. మేయర్ పీఠం సంబంధించి సిపిఐకి సపోర్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసింది. ఆ తర్వాత సిపిఐ బీఆర్ఎస్ కలిసి వెళ్తుందని అనుకున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా స్వతంత్రులతో కలిసి మేయర్ పీఠాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు సంబంధించి చేసింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు, సిపిఐ పార్టీ చెందిన కీలక నేతలు ప్రత్యేక సమావేశం అయ్యి దీనికి సంబంధించి కూడా మేయర్ సంబంధించి పీఠం విషయంలో కూడా అండర్స్టాండింగ్ రావడం జరిగింది. అయితే ప్రధానంగా సిపిఐ నేతలు మాత్రం బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఆఫర్ సంబంధించి స్వీకరించకుండా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చర్చలకే వాళ్ళు సానుకూలంగా వాళ్ళు మద్దతు ఇచ్చారని చెప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం సిపిఐ నేతలు చెప్తుంది, జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో సంబంధించి ఉన్న పత్తుల సంబంధించి నేపథ్యంలోనే కాంగ్రెస్తో ముందుకు వెళ్తున్నామని కూడా సిపిఐ నేతలు సంబంధించి చెప్తున్నారు. ఈ విషయంపై మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా మద్దతు ఇచ్చిన తర్వాత దీనిపై బీఆర్ఎస్ నేతలు సిపిఐ అంగీకారానికి సంబంధించి ఎటువంటి ఇప్పటివరకైతే స్పందన సంబంధించి తెలపలేదు. వాళ్ళు మొత్తం 8 మందికి సంబంధించి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు కూడా గెలవడం జరిగింది. అయితే మొదట అసెంబ్లీ ఎన్నికల సంబంధించి చూస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ సంబంధించి కలిసి సంబంధించి ముందుకెళ్ళింది. స్టేట్ వైజ్గా కొత్తగూడెం కార్పొరేషన్ అంటే కొత్తగూడెం సెగ్మెంట్లో కూడా సిపిఐ నుంచి కుననేని సాంబశివరావు కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఈక్వేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ సిపిఐ కొంత గ్యాప్ సంబంధించి వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత వీళ్ళు విడివిడిగా పోటీ చేశారు. ప్రస్తుతం మాత్రం 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చెరి 2.5 ఏళ్ళు కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పీఠం సంబంధించి వాళ్ళు అంగీకారానికి సంబంధించి తెలిపిన పరిస్థితి ఉంది. కార్తిక్, థ్యాంక్ యూ మహేందర్.